Namaste everyone, welcome to RK Education. I am your Kiran Dasari. So 2025 AP MSET కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకసారి ఈ వీడియోని గమనించండి. సో ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అదే విధంగా రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఒకసారి మీకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి, సీట్ అలాట్ అయిన తర్వాత ఏ విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అదే విధంగా ట్యూషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది, వన్స్ మీకు ఫేజ్ 1 లో ఒక కాలేజ్ అలాట్ అయిన తర్వాత ఆ వచ్చినటువంటి కాలేజ్ని ఆ విధంగానే పెట్టుకొని ఫేజ్ 2 లో ఏ విధంగా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అని అంటే ఎట్లాంటి అర్హతలు మీకు ఉండాలి అనేటటువంటి ఎన్నో విషయాలను డిస్కస్ చేస్తూ ఒక కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంది కదా, ఛానల్ నేమ్ కింద ఆ ఫుల్ వీడియో లింక్ పెట్టడం జరిగింది. క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.